నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ మాసం 19వ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు తులారాశిలో స్వాతి నక్షత్రం 4వ పాదం మీద సంచరించి ఉదయం పూట తదుపరి విశాఖ నక్షత్రం మీద ప్రవేశించి సంచరిస్తాడు. విశాఖ నక్షత్రాధిపతి గురువు, స్వాతి నక్షత్రాధిపతి రాహువు, ఇక తులారాశి అధిపతి శుక్రుడు. చంద్రుడు ఈ రాశిలో ఈ నక్షత్రాల మీద సంచారం చేస్తున్నందువలన ఈ గ్రహాల ఆధారంగా చంద్ర ఆధారిత ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఈ పరిహారాలతో సహా చెప్పటం జరుగుతుంది. ఇందులో ఓన్లీ చంద్ర ఆధారిత ఫలితాలు. శుక్రుడు, చంద్రుడు, గురువు, రాహువు ఈ 4 గ్రహాలకి ఆ రాశిలో సంబంధించి ఇతర రాశుల మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఈరోజు అనేది చెప్పటం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే వివరాల్లోకి వెళ్దాము. చంద్రుడు మేషరాశిని అనుసరించి చంద్రుడు 7వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈరోజు. అయితే ఈరోజు వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. ఈరోజు ఈ చేపట్టిన పనులలో అయితే కనుక కొన్ని ఆటంకాలు ఎదురైనా కానీ పట్టుదలతో పూర్తి చేస్తారు ఈరోజు అనేది చెప్పచ్చు. ఇక ఆర్థిక విషయాలలో అయితే కనుక జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై కూడా కొద్దిపాటి శ్రద్ధ చూపించాలి ఈరోజు మిశ్రమంగా ఉంది ఈ మేషరాశి వారికి. అయితే దుర్గాదేవిని పూజించండి. ఓం దుమ్ దుర్గాయే నమః అని 108 సార్లు జపించండి, ప్రతికూలతలు తగ్గటానికి అనేది చెప్పటం. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 6వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అనేది చెప్పచ్చు. రాశిలోనే తులారాశిలోనే సంచారం కాబట్టి ప్రయాణాలైతే లాభదాయకంగా ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి. ఈరోజు లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులతో పూజ చేయండి. ఇక పేదవారికి అన్నదానం చేయండి, చాలా విశిష్టమైన ఫలితాలకి. ఇక మిథున రాశి. మిథున రాశిని అనుసరించి చంద్రుడు 5మంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈరోజు వీరికి. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. కాకపోతే ఇక వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇతరుల సలహాపై పూర్తిగా ఆధారపడవద్దు ఈరోజు అనేది సూచిస్తుంది. ఇలాంటి మిశ్రమ ఫలితాలకి ఇంకా ఉత్తమ ఫలితాలు పొందాలంటే గనక విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, పక్షులకు ఆహారం ఇవ్వండి ఈరోజు. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 4థంలో చంద్ర సంచారం జరుగుతోంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. బంధువులతో సత్సంబంధాలు అయితే మెరుగుపడతాయి అనేది కూడా చెప్పచ్చు. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈరోజు అనేది ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. ఇక ఇలాంటి మంచి అనుకూలతల కోసం చంద్రునికి సంబంధించిన పూజలు చేయండి, శివుడిని ప్రార్థించటం ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం. ఇక సింహరాశి. సింహరాశిని అనుసరించి చంద్రుడు 3యంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. 3యంలో చంద్ర సంచారం పరాక్రమ స్థానంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఈరోజు అనేది చెప్పచ్చు. ఈ సింహరాశి వారు ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఈరోజు. కమ్యూనికేషన్స్ చాలా బాగుంటాయి. చిన్న ప్రయాణాలు కూడా ఈరోజు అనుకూలిస్తాయి అనేది చెప్పచ్చు. ఇక సూర్య నమస్కారాలు చేయండి, సూర్య భగవానుడికి ఆజ్ఞం ఇవ్వండి ఇంకా ఉత్తమ ఫలితాలకి. కన్యారాశి. కన్యారాశిని అనుసరించి 2యంలో చంద్ర సంచారం జరుగుతోంది. ఈరోజు మీకు ప్రశాంతంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విహారయాత్రల్లో పాల్గొనే అవకాశాలు కూడా కల్పించవచ్చు ఈరోజు. ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక గణపతిని పూజించండి, గరికను సమర్పించండి అనేది ఉత్తమ ఫలితాలకి చెప్పటం. ఇక తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు
రాశిలోనే మీ రాశిలోనే చంద్ర సంచారం జరుగుతున్న వలన కొంత గందరగోళానికి గురవ్వచ్చు. ఈరోజు మానసిక ప్రశాంతత లోపించి కొంచెం మనసులో గందరగోళంగా అనిపిస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు నిర్ణయాలు చేయటంలో కుటుంబ సభ్యులతో కూడా అవగాహన లోపం కనిపిస్తుంది ఈరోజు ఈ తులారాశి వారికి అనేది సూచిస్తుంది. కాబట్టి ఇంకా మంచి ఫలితాలకి, ఉత్తమ ఫలితాలకి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి. తెలుపు రంగు దుస్తులు ధరించండి ఈరోజు మంచి ఫలితాలకి. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు వ్యయ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈరోజు మధ్య భాగంలో చంద్రుడు మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. కొద్ది కాలం తర్వాత పనులలో ఆలస్యం జరిగినా కానీ చివరకు పూర్తి చేస్తారు. ఖర్చులు పెరగవచ్చు. ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఈ వృశ్చిక రాశి వారికి. ఈరోజు ఇలాంటి ప్రతికూలతలకి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఎర్రని వస్త్రాలను దానం ఇవ్వండి వీలైతే, ఇంకా మంచి అత్యుత్తమ ఫలితాలకి. ఇక ధనుస్సు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు, 11వ స్థానంలో. వీరికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. అదనపు సంపాదన కోసం తెలివిగా వ్యవహరిస్తారు ఈరోజు అనేది సూచిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యల నుండి కూడా కోలుకుంటారు అనేది చెప్పచ్చు. స్నేహితుల సహకారం అయితే ఉంటుంది ఈరోజు. ఈ విధమైన మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి. దత్తాత్రేయ స్వామిని పూజించండి. పసుపు రంగు వస్తువులను ఉపయోగించండి మీరు ఈరోజు ఇంకా అత్యుత్తమ ఫలితాలకి. ఇక మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు 10వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది. అంటే కెరీర్కి సంబంధించింది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరగటానికి అవకాశం ఈరోజు కల్పిస్తుంది. పై అధికారుల ప్రశంసలు కూడా పొందే అవకాశం ప్రోత్సహిస్తుంది. కుటుంబంలో సంతోషంగా ఉంటారు అనే దానికి కూడా ఈ చంద్ర సంచారం ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది వీరికి. ఈ విధమైన అనుకూలతలతో పాటు శనిదేవుడిని పూజించండి. నువ్వెన నూనెతో దీపం వెలిగించండి ఇంకా అత్యుత్తమ ఫలితాలకి. కుంభరాశి. కుంభరాశిని అనుసరించి చంద్రుడు 9వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది. ఇక ఈ ప్రయాణాలు చేయవలసి రావచ్చు వీరికి, కుంభరాశి వారికి. ఈరోజు దూర ప్రయాణాలు అయితే కనుక లాభదాయకంగానే ఉంటాయి, చేయొచ్చు, అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈరోజు అనేది చెప్పచ్చు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఈరోజు ప్రోత్సహిస్తుంది చంద్ర సంచారం. ఇక ఆంజనేయ స్వామిని పూజించండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి ఇంకా మంచి ఫలితాలకి. మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు అష్టమ సంచారం చేస్తున్నాడు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఈరోజు ఈ మీనరాశి వారికి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఈరోజు అనేది సూచిస్తుంది. పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా మేరకే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓపికతో వ్యవహరించండి ఈరోజు. ఇలా కొద్దిపాటి అననుకూలతలే కనిపిస్తున్నాయి చంద్ర సంచారం మూలంగా. ముఖ్యంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఇక గురు దక్షిణామూర్తిని పూజించండి ఈరోజు. అరటి పండ్లను దానం చెయ్యండి. మంచి ప్రతికూలతలకి అనుకూలతలు కలిగేందుకు అనేది సూచించటం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి కూడా ఆ రాశులు చేసుకోదగ్గ పరిహారాలు కూడా సూచించటం జరిగింది. సాధారణ పరిహారాలైతే చెప్పుకుందాము. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ఇది సాధారణ ఫలితాలు, రాశిని ఉద్దేశించి కాకుండా సాధారణంగా. ఇక నవంబర్ 19 అమావాస్య తిథి ఉదయం 9:43 వరకు చతుర్దశి ఉంది కాబట్టి పితృదేవతలకు తర్పణాలు లేదా పూజలు చేయడం కూడా శుభప్రదంగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వలన శివుని అనుగ్రహం లభిస్తుంది మరియు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి అనేది కూడా అన్ని రాశుల వారికి కూడా సూచించదగిన పరిహారంగా చెప్పడం జరుగుతోంది. ఇక మీ దినచర్యలో కొంత సమయం ధ్యానం లేదా యోగాకు కేటాయించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది ఈ చెప్పటం. ఈ సాధారణ అన్ని రాశుల వారికి కూడా సాధారణంగా చేసుకోవాల్సిన పరిహారాలు, ఆయా రాశిని అనుసరించి ఆ రోజు ఏ పరిహారం చేసుకోవాలి అనేది కూడా చెప్పటం జరిగింది.
ఇది సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.